చాలా సేపటి వెయిట్ తర్వాత నాకు సీటు, మా ఆయనకు బిర్యానీ 2 దొరికేసాయి. మేము లేస్తే సీట్ ఎక్కడ పోతుందో అన్న భయంతో నేను, ఆద్య అక్కడే కూర్చొనున్నాం. వాళ్ళ డ్యాడీ మాత్రం బిర్యానీ తీసుకురావడానికెళ్ళాడు. ఫైనల్‌గా మా బిర్యానీ అయితే వచ్చింది. మాకు ఈ బిర్యానీ ₹350 అయితే పడింది. ఇంత క్యూ బిర్యానీ కోసమా అనుకుంటే యూ ఆర్ మిస్టేకెన్. వీళ్ళంతా రైతా కోసం నిలబడి నేను కూడా అదే క్యూలో నిలబడి ఓ 2 కప్పులు రైతా అయితే తీసుకొచ్చాను. నేనొచ్చేపాటికి ఆద్య యుద్ధం స్టార్ట్ చేసింది. దానికి నల్లివోకొచ్చిందంట. దానికి నల్లివోక అంటే చాలా ఇష్టం. షీ లవ్స్ దట్ అండ్ ఇంకా హ్యాపీగా తింటూ ఉండింది. నేను కూడా బిర్యానీ టేస్ట్ చేద్దామని ప్లేట్‌లో యేసుకున్నాను. ఇంత కష్టపడ్డాక ఆ బిర్యానీ బావుందా అంటే ఓకే. పర్లేదు బానే ఉండింది. మటన్ లవర్స్‌కి బాగా నచ్చొచ్చనుకుంటా. మటన్ పీసెస్ బాగా వచ్చాయి. నేను బేసిక్‌గా మటన్ ఫ్యాన్ కాదు. నాకందుకే అంత ఎక్కలేదు ఈ బిర్యానీ. నేను ఈ బిర్యానీ కోసం 7 కిలోమీటర్స్ ట్రావెల్ చేసొచ్చా. నాకంత హైప్‌కి వర్త్ కాదు అనిపిచ్చింది. ఫైనల్‌గా బిర్యానీ తిని బయటికొస్తూ ఉంటే మాకీ పాన్ స్టాల్ కనిపిచ్చింది. ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. కుల్ఫీ, పాన్ ఇలా చాలా స్టాల్స్ ఉన్నాయి. మేమైతే ఓ చాక్లేట్ పాన్ తీసుకున్నాం. ఆద్య కూడా ఏడుస్తుంటే పాన్ కోసం పాన్ వద్దని చెప్పేసి దాని మీద ఉన్న చాక్లేట్ అయితే ఇచ్చాను దానికి. మీరెప్పుడైనా ఇక్కడ బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేసుంటే ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.